హలో కార్తిక్, ఎక్కడున్నావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. బైక్ మీద? అయితే సైడ్ కాపు. ఆపానమ్మా. నీకు విషయం చెప్పాలి. ఏంటా విషయం చెప్పు. మన ప్రేమ గురించి డాడీకి చెప్పేశా. అవునా? ఏమన్నాడు? ఒకసారి నీతో మాట్లాడాలన్నారు. అర్జెంటుగా ఇంటికి రా. 10 వరకు ఇక్కడ ఉండాలి. 10 వరకా? లేదంటే డాడీ బయటికి వెళ్తారు. ఓకే ఓకే, వస్తున్నా. వచ్చేస్తా డాడీ, 5 minutes. ఏంటి ఇంత లేటు? నేను చెప్పాను కదా. సారీ. సరే రా. డాడీ, కార్తీక్. కూర్చోండి. సారీ అంకుల్. నాకు టైం మెయింటైన్ చేయని వాళ్ళంటే నచ్చదు. సారీ. ఆ టైం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడగలను అనుకుంటే నేను ఇంకొకరి టైం వేస్ట్ అవుతుందన్న పెద్దగా పట్టించుకోను. ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా తలరాతలు మార్చే విధాతవా? ప్రాణాలను కాపాడే ఏ దాత అయినా ఓ విధాత. ఆకలితో అల్మటించే వానికి అన్నం పెట్టి ఆదరించే అన్నదాత ఓ విధాత. ప్రాణాలతో పోరాడుతున్న వానికి రక్తదానం చేసి కాపాడే రక్తదాత ఓ విధాత. ఏం జరిగింది కార్తీక్? ఒక వ్యక్తి రోడ్ మీద పడిపోయాడు. పాపం అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ప్రాణాలు కాపాడదామని ఒక్కరు కూడా ఆలోచించరు. వస్తారు, 100 మంది వస్తారు. ఎందుకండి? ప్రాణాలు కాపాడేవాడు ఒక్కడుంటే సరిపోదా? అంతమందిని చూసి ఆ వ్యక్తి అక్కడే సగం చచ్చిపోతాడు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. బ్లడ్ కావాలన్నారు, ఇచ్చాను. అందుకే ఈ లేట్. ఓ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. గుడ్ గుడ్. ఇక్కడ నీకు ఇంపార్టెంట్ అని తెలుసు కూడా. నాకొక ప్రాణం కంటే ఇంపార్టెంట్ ఏది కాదు అంకుల్. అయినా అక్కడ వేరెవరికి లేనిది నీకెందుకు? మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి అంకుల్? ఆ వేరే ఎవరో నేనెందుకు కాకూడదు? మన ఫ్యామిలీలో కూడా ఇలాగే జరిగితే అలాగే కూర్చుంటారా? కూర్చోరు కదా. థ్యాంక్ యూ అంకుల్. మా నాన్నకి రక్తం ఇచ్చి మేము అనాథలు కాకుండా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజంగా మీరు దేవుళ్ళా వచ్చారు బాబు. ఆ రోజు గనుక మీరు రాకపోయి ఉంటే మా అబ్బాయి మాకు దక్కేవాడు కాదు. మీరు నిజంగా దేవుడు బాబు. వద్దమ్మా, అంత పెద్ద మాటలెందుకు? ఏదో నా వల్ల అయింది నేను చేశా. చూశారా, రక్తం ఇవ్వడం వల్ల ఒక ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో. ఇచ్చావని నువ్వు మర్చినా తీసుకున్నవారు నిన్ను ఎప్పటికీ మరవరు. రక్తాన్ని దారబోసి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లిని అమ్మ అంటారు. రక్తాన్ని చిందించి మన దేశాన్ని కాపాడుతున్న సైనికులని వీరులు అంటారు. అదే
రక్తాన్ని దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన నిన్ను దేవుడు అంటారు. ప్లీజ్ సేవ్ బ్లడ్, డొనేట్ బ్లడ్. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడినప్పుడు మాత్రమే నిన్ను ఓ దేవుళ్ళా కొలుస్తారు. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. థ్యాంక్ యూ. Please donate blood, save others' life. Thank you. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ అదర్స్ లైఫ్.